జీడీఆర్ న్యూస్, ఇది సామాన్యుని గళం. తిరుపతిలో అర్ధరాత్రి ఉద్రిక్తత. టౌన్ క్లబ్ లోని ఆర్కే మీట్ ఫుడ్ హోటల్ ధ్వంసం. నగరంలో టౌన్ క్లబ్ ప్రాంగణంలో ఉన్న ఆర్కే మీట్ ఫుడ్ హోటల్ పై అర్ధరాత్రి దుండగులు దాడి చేసి విధ్వంసం సృష్టించారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఈ రోజు టౌన్ క్లబ్ లో జరిగిన సంఘటన ఎన్నడూ ఎప్పుడు 160 సంవత్సరాల చరిత్ర కలిగిన క్లబ్. ఇలాంటి సంఘటన ఎప్పుడు కూడా జరగల. ఈ సంఘటన ఎందుకు జరిగిందంటే, ఈ మధ్యకాలంలో మాకు రామారావు విగ్రహం పైన రోడ్డు వేయన్స్ ఇచ్చామని టీడీఆర్ బాండు ఒక 8-9 నెలలకు ముందు 1,08,00,000 రూపాయలు టీడీఆర్ బాండు మాకు వచ్చింది. వచ్చిన వెంటనే గతంలో ఒక 25-30 సంవత్సరాలుగా ఉంటున్న ఆర్కే రామకృష్ణారెడ్డి అతను మా టౌన్ క్లబ్లో జీవిస్తున్నాడు. ఆ రోజుల్లో నేను బతుకుంటాను ఒక క్యాంటీన్ పెట్టుకొని అని ఆ రోజున్న బాడీలో అడుక్కొని ఇక్కడ ఒక క్యాంటీన్ పెట్టుకోగలిగినాడు. 30 సంవత్సరాల నుంచి ఇక్కడే ఈ టౌన్ క్లబ్లోనే బతుక్కుంటున్నాడు. ఈ మధ్యకాలంలో మేము టీడీఆర్ బాండ్ వచ్చిన తర్వాత ఆ పక్క బిల్డింగ్ కూడా పడిపోతున్నది. నువ్వు ఖాళీ చేయ, వీసానంలో మాకు అగ్గుండది, అప్పటి నుంచి క్లబ్ ఈ విధంగా శిథిలం పట్టిపోయింది. నువ్వు ఖాళీ చేయి, మేము బిల్డింగ్ కట్టి ఏ బంగారంగులకో లేకపోతే ఓటర్లో మేము కట్టాలని చెప్పి 8 నెలల నుంచి 3 నోటీసులు, అఫిషియల్గా 3 నోటీసులు ఇచ్చాం. 3 నోటీసులు తీసుకొని ఫైనల్గా వచ్చి 9వ నెలలో మేము అడిగితే మేము ఖాళీ చేసేది లేదు, మీరు మమ్మల్ని అడిగేదానికి, నేను ఖాళీ చేయనంటే చేయను అని నిగ్గేసిగా చెప్పాడు. తర్వాత మేము జనరల్ బాడీకి పోయేసి జనరల్ బాడీ నుంచి ఒపీనియన్ తీసుకుంటే జనరల్ బాడీలో కూడా అందరూ కూడా వాడి ఊరు ఖాళీ చేసేదానికి ఖాళీ చేయాలి కదా, వాడిది కదా క్లబ్బు. అనేక సంవత్సరాల నుంచి శ్రీకృష్ణదేవరాయలు ఇచ్చిన గుర్రాలు కట్టుకునే క్లబ్ ఇది, అంత చరిత్ర కలిగిన క్లబ్ ఇది. అలాంటి క్లబ్లో వాడు మాట్లాడటం ఎందుకు, వాడిని ఇమ్మీడియట్గా ఖాళీ చేయించాలని ఏకదాటిగా మెజార్టీ సభ్యులు ఆ రోజు జనరల్ బాడీలో తీర్మానం జరిగింది. తీర్మానం చేసినా కూడా అతనికి చెప్పాం, అయ్యా నువ్వు ఒకవేళ ఖాళీ చేయి, ఒకవేళ ఏదన్నా మూల నీకు ఏదో ఒక ప్లేస్ ఇస్తాము, ఇన్ని దినాలు ఉన్నావు కాబట్టి నీకు ఏదో ఒక ప్లేస్ ఇస్తాము, నువ్వు ఖాళీ చెయ్యను. కుదరదంటే కుదరదు, మీ ఖాళీ చేయి, మీ వల్ల ఏమవుతుందో చూసుకోపో అన్నారు. అదే మాట అందరూ నెంబర్లో కూడా విన్నారు. నిన్న జరిగిన సంఘటన, ఈరోజు జరిగిన సంఘటన ఏంటంటే, వాళ్ళు ఎప్పుడు ఎవరు వచ్చారో వాళ్ళే పగులు కొట్టుకున్నారో లేకపోతే ఇంకెవరు చేశారో ఏమో, కానీ మేము వచ్చేటప్పటికి టయానికి ఆ పక్క కోళ్ళతో వేసి ఈ మాదిరిగా పగలు కొట్టేసినారు అని చెప్తే మేము గబగబా ఇంట్లోంచి బయట వచ్చి క్లబ్లోకి వచ్చి చూస్తే ఈ మాదిరి జరిగిన సంఘటన ఇది. వాళ్ళు అనవసరంగా ఏదో రాద్ధాంతాలుగా ఈడ పార్టీ ఫీలింగ్లు కానీ కుల ఫీలింగ్లు కానీ ఎలాంటి సందర్భంలో ఈ సొసైటీ క్లబ్లో ఎప్పుడు కూడా 160 సంవత్సరాల నుంచి అన్ని పార్టీలలో ఉన్నారు. ఇక్కడ ఎన్ని ఉన్నాయో తిరుపతిలో, బీజేపీ కానించి, కమ్యూనిస్ట్ కానించి, జనసేన కానించి, తెలుగుదేశం కానించి, వైసీపీ కానించి అందరూ లీడర్లు ఉన్నారు, అందరూ ప్రముఖులు ఉన్నారు, అందరూ డాక్టర్లు ఉన్నారు, పోలీస్ ఆఫీసర్స్ ఉన్నారు. అన్ని వింగులు ఉండే టౌన్ క్లబ్లో ఇలాంటి సంఘటన జరగటం అనేది చాలా దుర్మార్గం. మేము కూడా దీనికి చింతిస్తున్నాం. దయవుంచి వాళ్ళు కూడా మీ ద్వారా మీరు ఖాళీ చేసుకుంటే మేము మా పని డబ్బు మా దగ్గర ఇప్పుడు ఉంది, అది పాడైపోతుంది. అప్పుడే మా నెంబర్లు అందరూ కూడా టూర్ అవి ఇవి అని అడుగుతున్నారు. అది వేస్ట్ అయిపోతుంది. టౌన్ క్లబ్ కూడా శిథిలంలో ఉంది. మేమేదో హోటల్లో లేకపోతే ఇంకోటి కట్టుకోవాలా, దయవుంచి మీరు ఖాళీ చేస్తే మంచిదని మీ ఇలాకాల ద్వారా కూడా వాళ్ళు నేను అభ్యర్థిస్తాను. దీనికి సంబంధించి అంటే కంప్లైంట్లు ఏమన్నా ఇచ్చేసారు? మేము ఆల్రెడీ సిఐ గారికి ఒక కంప్లైంట్, ఒక నెలకు ముందే ఒక కంప్లైంట్ చేసాం. మేమే కాదు 100 మంది నెంబర్లు పోయి సిఐ గారికి కంప్లైంట్ చేసాం. బేగాలు ఈ మాదిరి పగలు కొట్టారని 1వ తేదీ మేము కంప్లైంట్ చేసి మీటింగ్ పెట్టుకొని అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అట్నే కొనసాగుతున్నదే. కానీ ఆ కంప్లైంట్ గురించి ఇప్పటి వరకు కూడా దీని గురించి చిత్తి లేదు, గీతి లేదు. మాకు ఎలాంటి ప్రమేయం లేదు. మాకేం మా సొంత ప్రాపర్టీ అవుతాయి కదా, మా ప్రమాణం ఉంటుంది. ఇది సంస్థ, దాదాపు 2400 మంది ఉండే నెంబర్లు ఉండే సంస్థ, ఆల్ పార్టీస్ ఉండే సంస్థ. ఇది మాకెందుకు ఉంటుంది పని? మాకేం పట్టింది? మా సొంత ప్రాపర్టీ అయితే మేము చేసుకుంటాం. మా సొంత ప్రాపర్టీ కాదు కదా, 10 మందికి సంబంధించింది కదా. కాబట్టి మాకు ఎందుకు ఉంటుంది దీనిపైన? మాకు వాడిపైన కసిలే, అతనిపైన మాకు కసిలే.
మాకేం కష్టం ఉంటుంది అతని పైన సంస్థలో అతను ఉన్నాడు. అంతేగాని సంస్థ ఏం చెప్తే అది చేసాం. బాడీలో నేను ప్రెసిడెంట్గా ఉన్నాను కాబట్టి సెక్రటరీ బాడీ మొత్తం స్టేట్ కమిటీ అంతా ఏం నిర్ణయం తీసుకుంటుందో దాని ప్రకారం పోయేవాళ్ళం. మాకేముంది, మా సొంత ప్రాపర్టీ అయితే మేము పోవచ్చు. మా సొంత ప్రాపర్టీ కదా, మేము ఎందుకు నిర్ణయాలు తీసుకుంటాం? కమిటీ చెప్పిన నిర్ణయమే జనరల్ బాడీ చెప్పింది. జనరల్ బాడీ మాకు సుప్రీం. మేము ఏది కూడా జనరల్ బాడీ మాకు సుప్రీం కాబట్టి జనరల్ బాడీ డెసిషన్ తీసుకుంటాం.